మన ఛానల్కు స్వాగతం. సంక్రాంతి అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏమిటి? రంగురంగుల గాలిపటాలు, ఆకాశం నిండా ఎగురుతున్న ఆనందం. కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సంక్రాంతికి గాలిపటాలే ఎందుకు ఎగురవేస్తాం? ఇది కేవలం ఒక ఆట మాత్రమేనా, లేక దీని వెనుక ఏదైనా లోతైన అర్థముందా? పురాతన కాలంలో మన పెద్దలు ప్రతి ఆచారాన్ని ఒక కారణంతోనే చేసేవారు. సంక్రాంతి కాలమంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం. ఈ సమయంలో సూర్యకాంతి మన ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. ఇప్పుడు ఇక్కడే గాలిపటాల రహస్యం మొదలవుతుంది. గాలిపటం ఎగురవేయాలంటే మనం ఇంటి బయటకు రావాలి. టెర్రస్ మీదకి, మైదానంలోకి, ఆకాశం కింద నిలబడాలి. అంటే మన శరీరానికి సహజంగా విటమిన్ డి అందుతుంది. ఇది ఎముకలను బలంగా ఉంచుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కాలంలో గాలిలో ఉండే బ్యాక్టీరియా, కీటకాలను సూర్యకిరణాలు నశింపచేసే శక్తి కలిగి ఉంటాయి. అందుకే సంక్రాంతి సమయంలో బయట గడపడం మన ఆరోగ్యానికి చాలా మంచిదని మన పెద్దలు నమ్మేవారు. ఇప్పుడు నమ్మకాల విషయానికొస్తే, గాలిపటాన్ని ఆకాశంలోకి వదలడమంటే మన బాధలను, మన ప్రతికూల ఆలోచనలను పైకి వదిలినట్టు భావిస్తారు. ఆకాశం వైపు చూస్తూ ఆనందించడం, మనసు తేలికపడటం, ఇది ఒక రకమైన మానసిక శుద్ధి. ఇంకొక విశ్వాసం కూడా ఉంది. సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగురవేయడం ద్వారా మన ఆనందాన్ని, మన కృతజ్ఞతను దేవతలకు తెలియచేస్తున్నట్టు భావిస్తారు. భూమి మనకు పంటలిచ్చినందుకు, జీవితమిచ్చినందుకు సూర్యుడికి చెప్పే ఒక నిశ్శబ్ద కృతజ్ఞత ఇది. అందుకే సంక్రాంతి అంటే కేవలం ఒక పండగ కాదు, ఆరోగ్యం, ఆనందం, ప్రకృతి, సంప్రదాయం ఇవన్నీ కలిసిన ఒక అందమైన జీవన పాఠం. ఈ సంక్రాంతి మీరు గాలిపటం ఎగురవేస్తున్నప్పుడు ఇది కేవలం ఆట కాదు, మన పెద్దల విజ్ఞానానికి ఒక గుర్తు అని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.